అందరికీ నమస్కారం సార్. మనం యూడాస్ ప్లస్లో టీచర్స్ డేటాని ఆల్రెడీ అప్డేట్ చేసినాం. మనకు ముఖ్యంగా పర్ఫార్మెన్స్ గ్రేడ్ ఇండెక్స్లో పాయింట్స్ అలర్ట్ కావడానికి మనకు స్కూల్ ప్రొఫైల్ అండ్ ఫెసిలిటీస్ మేజర్ రోల్ ప్లే చేస్తుంది. కావున దీనిలో డేటాని మనము మ్యాక్సిమం మన మార్క్స్ వచ్చే విధంగానే అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ డేటాను ఆ విధంగా అప్డేట్ చేయాలో మనందరికీ కూడా తెలుసు, ఎందుకంటే ఎవ్రీ ఇయర్ చేస్తున్నాం. ఇటీవల జరిగినటువంటి ట్రాన్స్ఫర్స్ అండ్ ప్రమోషన్స్ కారణంగా ఈ యొక్క స్కూల్ ప్రొఫైల్స్లో 1.1 నుంచి 1.26 వరకు డేటాని కంపల్సరీగా అప్డేట్ చేయవలసిన అవసరం ఉంది. ఆ డేటాని అప్డేట్ చేయడం ఏ విధంగానో ఈ వీడియోలో చూద్దాం. ఇందుకొరకు మీరు యూడాస్ ప్లస్లో లాగిన్ అవ్వాలి. మనకు అయిన తర్వాత మనము స్కూల్ ప్రొఫైల్ అండ్ ఫెసిలిటీస్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ కూడా యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది. యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ క్లిక్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా డాష్ బోర్డ్ ఉంటుంది. ఇక్కడ ప్రొఫైల్ అండ్ ఫెసిలిటీస్ మీద క్లిక్ చేయాలి. చూడండి, ఇక్కడ ప్రొఫైల్ అండ్ ఫెసిలిటీస్లో మనకు దాదాపుగా మనకు 12 ఫామ్స్ ఉంటాయి. సెక్షన్ 1లో మనకు 7 ఫామ్స్, సెక్షన్ 2లో మనకు 5 ఫామ్స్ ఉంటాయి. దీనిలో డేటాని ఏ విధంగా అప్డేట్ చేయాలంటే చూడండి, ఇక్కడ బేసిక్ ప్రొఫైల్స్ చేంజ్ చేస్తున్నాం మనము. అందుకొరకు మనకు ఈ యొక్క సెక్షన్ 1Aలో బేసిక్ స్కూల్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ స్కూల్ యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. అంటే జీపీ ఏది, బ్లాక్ ఏది, క్లస్టర్ ఏది, తర్వాత హెచ్ఎం ఎవరు, యూడాస్ ప్లస్ రెస్పాండెంట్ పర్సన్ ఎవరు, ఈ విధంగా వాళ్ళ యొక్క సంబంధిత ఫోన్ నెంబర్స్ ఏంటివి, ఏ లాంగ్వేజ్లో టీచ్ చేస్తారు, ఈ డేటా మొత్తం కూడా ఉంటుంది. ఈ డేటాలో కూడా దాదాపు మార్పులు ఉన్నాయి. కొంచెం అబ్జర్వ్ చేయండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఇన్ఫామ్ చేయండి. మండల్ లాగిన్లో లేదా డిస్ట్రిక్ట్ లాగిన్లో మేము అప్డేట్ చేయిస్తాము. మేజర్గా మీరు చేసుకోవాల్సిన ఏంటంటే ఇక్కడ హెచ్ఎం యొక్క నేమ్ అండ్ దెన్ మొబైల్ నెంబర్, యూడాస్ ప్లస్ రెస్పాండెంట్ టీచర్ నేమ్ మనం చేంజ్ చేసుకోవాలా. ఇందుకొరకు మనకి చూడండి, ఇక్కడ ఆల్రెడీ ఈసారి ట్రాన్స్ఫర్ అయిపోయిండు. ఇక్కడ 1.11లో మనకు సుధాకర్ సార్ పేరు ఉంది. సార్ ఆల్రెడీ ట్రాన్స్ఫర్ అయ్యారు. ఇప్పుడు ఈ సార్ ప్లేస్లో కొత్త హెచ్ఎం వచ్చారు అనుకుందాం. ఏ విధంగా అప్డేట్ చేయాలంటే ఇక్కడ రెడ్ మార్క్లో క్లిక్ హియర్ టు అప్డేట్ స్కూల్ డైరెక్టరీ మేనేజ్మెంట్ పోర్టల్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మళ్ళీ యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది. యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చేసి క్యాప్చా ఎంటర్ చేయాలా. లాగిన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. మొబైల్ అయితే ఈ విధంగా వస్తుంది. మనకు ల్యాప్టాప్లో అయితే రైట్ సైడ్ ఈ యొక్క సింబల్ అనేది 3 లైన్స్ సింబల్ రైట్ సైడ్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ మేజర్గా మనము కాంటాక్ట్ డీటెయిల్స్ అప్డేట్ చేసుకుంటే హెచ్ఎం నేమ్ అండ్ ద రెస్పాండెంట్ టీచర్ నేమ్ చేంజ్ అవుతుంది. చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ యొక్క డేటాని అంటే ప్రీవియస్ హెచ్ఎం డేటా ఇక్కడ ఉంటుంది. అప్డేట్ చేయడానికి టాప్లో మనకు ఎల్లో కలర్లో ఎడిట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఎడిట్ మీద క్లిక్ చేసి ఎగ్జిస్టింగ్ హెచ్ఎం నేమ్ అనేది మనము డిలీట్ చేసుకోవాలి. తర్వాత మొబైల్ నెంబర్ కూడా డిలీట్ చేసినాము. తర్వాత మనము ఎవరి డేటా అయితే ఫిల్ చేస్తున్నామో ఆ హెచ్ఎం నేమ్ మరియు మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలా. ఎంటర్ చేస్తున్నా. చూడండి సార్, నేను ఇక్కడ హెచ్ఎం నేమ్ అండ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేశాను. వాస్తవికంగా అక్కడ 0 ఎన్రోల్మెంట్ స్కూల్ ఇది కాబట్టి నేను హెచ్ఎంగా సిఆర్పిని తీసుకున్నాను. కాకపోతే మన దగ్గర ఎవరైతే హెచ్ఎం ఉన్నారో వారి డేటాను ఎంటర్ చేయాలా. వారి ఆ యొక్క స్కూల్కి సంబంధించిన మెయిల్ ఐడి లేదా హెచ్ఎం మెయిల్ ఐడి ఎంటర్ చేస్తాం. ఆ తర్వాత ఈజ్ రెస్పాండెంట్ డీటెయిల్స్ యాజ్ హెడ్ ఆఫ్ స్కూల్ అని అంటే ఒకవేళ హెచ్ఎంఏ సేమ్ రెస్పాండెంట్ తీసుకుంటే టిక్ చేసుకోండి. మిగతా డేటా మనకు ఆటోమేటిక్గా అదే డేటా వస్తుంది. చూడండి, క్లిక్ చేసిన అదే వచ్చేస్తుంది. ఒకవేళ మల్టిపుల్ టీచర్స్ ఉండి వర్గంగా షేర్ చేసుకునే విధంగా ఉంటే అంటే యూడాస్ ప్లస్ వర్క్ ఒక టీచర్కి ఇన్ఛార్జ్ లాగా ఇచ్చేస్తే ఆ సంబంధిత టీచర్ డేటాను మనము ఇక్కడ రెస్పాండెంట్ దగ్గర ఫిల్ చేయాల్సిన అవసరం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 0 ఎన్రోల్మెంట్ స్కూల్ కాబట్టి నా డేటా ఎంటర్ చేసుకుంటాను. ఎంఐఎస్ డేటాను సార్ డేటా ఎంటర్ చేసినాను. రెస్పాండెంట్ నేమ్ నాది పెట్టాను. మీ దగ్గర యూడాస్ ప్లస్ వర్క్ చేసే టీచర్ ఉంటే వాళ్ళ డేటా ఎంటర్ చేయండి. తర్వాత ఈ స్కూల్ మొబైల్
సేమ్ హెడ్ ఆఫ్ ది స్కూల్ మొబైల్ అంటే ఒకవేళ ఎస్ పెట్టేసేయండి, హెచ్ఎం నెంబర్ వస్తుంది. ఇక్కడ స్కూల్ మెయిల్ ఐడి ఉంటే ఎంటర్ చేయండి. తర్వాత స్కూల్ వెబ్సైట్ ఇంతకుముందు మనకు schooleducation.com అనేటువంటి స్కూల్ ఎడ్యుకేషన్ వెబ్సైట్ ఉంటుంది. దాన్ని డిలీట్ చేసేసి https://udas+.gov.in అని ఎంటర్ చేసి అప్డేట్ మీద క్లిక్ చేయండి. మనకు ఈ విధంగా అప్డేట్ ఇక్కడ పైన మనకు స్కూల్ కాంటాక్ట్ డీటెయిల్స్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. దీంతో మనకు UDAS+లో హెచ్ఎం నేమ్ అండ్ దెన్ రెస్పాండెంట్ టీచర్ నేము ఈ యొక్క DCS ఫామ్లో అప్డేట్ కావడం జరుగుతుంది. ఒకసారి బ్యాక్ వెళ్ళి చెక్ చేసుకోవడానికి మనం ఏ విధంగా చెక్ చేసుకుంటామంటే, ఒకవేళ లాగౌట్ అన్నా కానీ మనకు హోమ్ అని ఉంటుంది. హోమ్లోకి వెళ్ళి ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, లేదా ఇక్కడ నుంచి లాగౌట్ గిట్ట కావచ్చు. లాగౌట్ చూడండి సార్, ఒకసారి రిప్లేస్ చేస్తున్నా ప్రీవియస్ పేజ్ని. ఇంతకు చూడండి ఇక్కడ నేమ్ చేంజ్ అయిపోతుంది. తక్కువ సుధాకర్ రెడ్డి సార్ నేమ్ ఉండే, ఇప్పుడు నేమ్ చేంజ్ అయింది. రెస్పాండెంట్ నేమ్ కూడా చేంజ్ అయిపోయింది. ఈ విధంగా అప్డేట్ చేసుకోవాలా. ఒకవేళ ఇక్కడ మనకు మీడియం గిట్ట ఉంటుంది. ఈ మీడియం అండ్ ఇంగ్లీష్ అనేది మనకు ఎనేబుల్ కాలేదు, ఇంకా డిస్టిక్ వాళ్ళకి ఎనేబుల్ అయ్యే అవకాశం ఉంది. మండలి కూడా కాలేదు. ఇక్కడ గ్రామ పంచాయతీ డీటెయిల్స్ కనుక ఏమైనా మిస్ మ్యాచ్ ఉంటే మండలిని ఎంఐఎస్ కోఆర్డినేటర్ సంప్రదించగలరు. థ్యాంక్ యూ సార్. ఈ విధంగా అందరూ అప్డేట్ చేసుకోవాలని సూచిస్తున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.